వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కాకినాడలో సీజ్ ద షిప్ వ్యవహారం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీపై బయటికి ఎలాంటి సమాచారం రాకున్నా బియ్యం అక్రమ రవాణా పైన ప్రధానంగా మాటామంతి జరిగిందని సమాచారం అందుతుంది. ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ దూకుడుపై ఆఫ్ ది రికార్డ్ గా వస్తున్న విమర్శలను చంద్రబాబు కాస్త టచ్ చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఇదే నిజమైతే పవన్ ఎలాంటి రిప్లై ఇచ్చారు, దానికి చంద్రబాబు ఏమన్నారు, ఈ దూకుడు రాజకీయం ఎక్కడి వరకు వెళ్తుంది, కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది అటు టీడీపీ ఇటు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీజ్ ద షిప్ అంటూ సడన్ గా పొలిటికల్ ట్రెండింగ్ లోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. బియ్యం అక్రమ రవాణాపై ఆయన చేసిన హడావిడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంటర్నల్ గా ఈ విషయాన్ని టీడీపీ నేతలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. పవన్ దూకుడు వెనుక రీజన్ ఏంటి అన్నది అంచనా వేస్తున్నారు. అధినేత చంద్రబాబు కూడా సీజ్ ద షిప్ వ్యవహారంపై ఓపెన్ గా ఏమీ మాట్లాడకున్నా పవన్ తీరుపై ఓ కన్నేసి ఉంటారని తెలుగుదేశం నేతలు అనుకుంటున్నారు. ఇంతలోనే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చాలాసేపు ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకున్నారు. ఈ భేటీలో పవన్ ఏం చెప్పారు, బాబు ఏం అడిగారు అన్నది అంత రహస్యంగా ఉంది. ఆఫ్ ద రికార్డ్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో సీరియస్ గానే మాట్లాడారట. అక్కడ జరిగిన విషయంపై ఆరా తీశారట. షిప్ లో జరిగిన వ్యవహారాన్ని పూర్తిగా తెలుసుకున్నారట. పవన్ చూపించిన చొరవను ప్రశంసిస్తూనే కాస్త శుతిమెత్తగా జాగ్రత్తలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. బియ్యం అక్రమ రవాణా జరిగిన షిప్ గురించి సీరియస్ గా స్పందించిన పవన్ మరో షిప్పును మాత్రం ఎందుకు వదిలేశారంటూ విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించడం పైన ఇద్దరి మధ్య చర్చ జరిగిందట. ఇక్కడే పవన్ వైసీపీ తీరుపై సీరియస్ గా స్పందించారని, ఏ మాత్రం ఉపేక్షించకూడదని చంద్రబాబుకు స్పష్టం చేశారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హోంమంత్రి మంగళపూడి అనిత తీరుపై ఓసారి సీరియస్ అయ్యారు. ఇప్పుడు కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సమీక్షంలోనే సీజ్ ద షిప్ అని ఆర్డర్స్ పాస్ చేశారు. కొండబాబుతో అయితే అందరూ చూస్తుండగానే పవన్ తీవ్రంగా మాట్లాడారు. ఈ తీరుపైనే చంద్రబాబు కాస్త శుతిమెత్తగా పవన్ ను కంట్రోల్ చేసి ఉండవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. ఇంకా సైలెంట్ గా ఉంటే టీడీపీ నేతలపై పవన్ ఇలాగే వ్యవహరిస్తూ ఉంటారన్న భావనతో ఆయన కనీసం తాజా వివాదాన్ని ప్రస్తావించి ఉంటారని అనుకుంటున్నారు. వైసీపీ నేతలపై విమర్శల విషయంలో ఎంత దూకుడుగా ఉన్నా పర్వాలేదు, కానీ కూటమి గౌరవాన్ని కాపాడాలని పవన్ కు చంద్రబాబు స్పష్టం చేసి ఉంటారని అంతా చర్చించుకుంటున్నారు. కానీ పవన్ తీరే సెపరేట్ గా ఉంటుందన్నది అందరికీ తెలిసింది. అందుకే ఆయన తన ఆలోచనలకే కట్టుబడి ఎక్కడ తప్పు అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా మాట్లాడతానని చంద్రబాబుకు స్పష్టం చేసి ఉంటారని ఇటు జనసేన శ్రేణుల భావిస్తున్నారు. వైసీపీ నేతల నుంచి విమర్శలు రాకుండా ఉండాలంటే ముందుగా ప్రభుత్వం వైపు నుంచే వ్యవస్థను చక్కదిద్దాలన్నది పవన్ ఆలోచనగా జనసేన నేతలు అంటున్నారు. రకరకాలుగా ఉన్న ఈ అభిప్రాయాల మధ్య బాబుతో పవన్ భేటీ అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికిప్పుడు కాకుండా మంత్రివర్గ సమావేశంలో కానీ తర్వాత ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలపైన కానీ ఈ భేటీ ప్రభావం ఉంటుందని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.